విక్రమనామ సంవత్సర ఉత్తరాయణ శిశిర్ఋతో పాల్గుణమాస శుక్లపక్ష ఈరోజు ఏకాదశి. విశేషమైన రోజు ఈరోజు సోమవారం. ఏకాదశి ఉంటే దగ్ధము అని మనకు తెలుసు. అయినప్పటికీ ఈరోజు మరొక విశేషం ఉంది. అదే రంగ్బరి ఏకాదశి, రంగుల ఏకాదశి అని. ఇది విశేషంగా ఈరోజు పార్వతీ పరమేశ్వరులకి రంగులను పూసి వాళ్ళకి విశేషంగా పూజించి ప్రపంచంలో ఉన్న ఆత్మల అన్నిటికీ కూడా శాంతి కోరడం. భూతనాయకుడైన భూతాలు కూడా ఈరోజు రంగులు వేసుకుంటాయి. అంతేకాదు మనకి రాబోయే రోజుల్లో హోలీ పర్వదినాన్ని మనము పౌర్ణమి రోజు రాధాకృష్ణుల గుర్తింపుగా ఆచరిస్తే ఈ ఒక రంగ్బరి ఏకాదశి సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుల కోసం దేవతలు ఆచరించిన రంగ్బరి ఏకాదశి. మహాశివరాత్రి రోజు వివాహమైతే ఈరోజు రంగ్బరి ఏకాదశి రోజు వాళ్ళు వివాహోత్సవం అయిన తర్వాత ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాల్ని జరిగిన రోజు ఈరోజు. ప్రకృతి ప్రకారం ఈరోజు పార్వతీ పరమేశ్వర్ల కలయిక విశేషం. ఎంత మహోత్తరమైన కార్యము అంటే సాక్షాత్ ఆ ఒక ప్రకృతిలో ఉన్న శివ కిరణాలు ఏవైతే ఉంటాయో ఆ ఒక రజస్సు అనే కిరణాలు భూమికి తాకంగానే ఒక పైరు ఎలా ఉత్పత్తి అవుతుందో, దాంట్లో జీవకళ ఎలా వృద్ధి చెందుతుందో, అలా పార్వతీ పరమేశ్వర కలయిక వల్ల ప్రకృతి అంతా కూడా ఆహ్లాదకరంగా పండగని వ్రతాన్ని ఆచరించిన రోజు ఆ రోజే రంగ్బరి ఏకాదశి. ఈరోజు సూర్యుని కిరణాల్లో వ్యత్యాసం వస్తుంది. ఈరోజు ప్రకృతిలో వ్యత్యాసం వస్తుంది. ఈరోజు సూర్యోదయం సూర్య అస్తంలో వ్యత్యాసం వస్తుంది. ఈరోజు చలికాలం ఎండాకాలం గాలి ఇవన్నిటిలో కూడా అంటే ఈరోజు ప్రకృతిలో పంచభూతాల్లో కూడా కాస్త మార్పు వస్తుంది. ఇది ప్రకృతిలో జరిగే అద్భుతమైన విశేషమైన ఒక పరివర్తన. ఇటువంటి రోజు మనము భక్తి భావనలతో ఆ పార్వతీ పరమేశ్వరుల నామస్మరణం చేయడం వలన మన శరీరంలో చక్రాలు జాగ్రత్త వ్యవస్థకొచ్చి మనం మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతులవుతాము. ఆత్మబలం పెరుగుతుంది. ఇటువంటి దివ్యమైన శక్తి ఆ ఒక ప్రకృతి రిలీజ్ చేస్తుంది. ఈరోజు ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే తపస్వికులు అయి ఉంటారో, ఎవరైతే ఈరోజు ఏకాగ్రతగా మౌనంగా భగవంతుని నామస్మరణ చేస్తారో ప్రకృతి ఎంత వాళ్ళకి ఆకర్షిస్తుంది. అటువంటి దివ్యమైన అద్భుతమైన శక్తి ఈ రోజులో ఉంది. అందుకే దీన్ని సర్వము జగత్లో ఉన్న దేవతలందరూ కూడా వాళ్ళలో ఉన్న శక్తిని అభివృద్ధి చేసుకోవడానికి కోసమే ఈరోజు రంగ్బరి ఏకాదశి చేశారు. ఈ రంగ్బరి ఏకాదశి మనం చూడాలి అంటే వారణాసి క్షేత్రంలో ఉండాలి. ఈరోజు పార్వతీ పరమేశ్వరుల ఉత్సవం జరుగుతుంది. ఉత్సవం జరిగేదే కాకుండా పార్వతీ పరమేశ్వరులకి రంగులు వేసి తదుపరి ఈ రోజు రాత్రంతా అలాగే ఉంచి రేపు ద్వాదశి గడియల్లో ఆ పార్వతీ పరమేశ్వరుల్ని మణికర్ణికా ఘాట్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఉంచుతారు. అక్కడ ఆ పరమేశ్వరుడు అప్పట్లో కాశీఖండము మరియు వారణాసి మహత్యంలో ఎన్నో విధానంగా కాశీ క్షేత్రాన్ని గురించి రాసిన పుస్తకాల్లో మణికర్ణికా మహత్యంలో కూడా ఇవన్నీ ప్రస్తావన వస్తున్నాయి. వీటి కోసం ఎన్నో వందల పుస్తకాలు ఉన్నాయి. వందల సంవత్సరాల పూర్వం రాసినవి. ఇవన్నీ కావాలి పుస్తకాలు అంటే కాశీ హిందూ యూనివర్సిటీలో వెళ్ళండి. అక్కడ చూస్తే పుస్తకాలు మీరు చూస్తే ఇది పుస్తకాల ప్రపంచము అనిపిస్తుంది. మనకు ఆకాశం చూస్తే నక్షత్రాలు ఎలాగో పెద్ద పెద్ద భవనాలు, దాంట్లో మొత్తం పుస్తకాలే. ఆ పుస్తకాలు ఎన్ని లక్షలు ఉంటాయో మనకి అర్థం కాదు. దాన్ని చూసి ఆశ్చర్యపోవాలి. అటువంటి పరిస్థితి. అక్కడ అంత పెద్ద గ్రంథాలయాలు ఉన్నాయి. స్టూడెంట్స్కి ఎప్పుడైనా మీకు అనుకూలమైతే వెళ్ళి చూడండి. అటువంటి చూసినప్పుడు అదొక అనుభూతి. సరస్వతీదేవి ఎక్కడుంది అంటే కాశీలోనే ఉందేమో ఈ పుస్తకాల్లో అనుకోవాలి.
రంగ్బరి ఏకాదశి రోజు పూర్వంలో పార్వతీ పరమేశ్వరుల్ని సతీదేవిగా వివాహం చేసుకోంది శివరాత్రి రోజే. లింగోద్భవంగా ఉత్పత్తి అయింది శివరాత్రి రోజే. తదుపరి కొన్ని రోజుల్లో మీకు ఎందుకు ఈ విషయం తెలియచేస్తున్నానంటే, మానవులకి 365 రోజులైతే శివుడికి కేవలం అది ఒక రోజు కిందే వస్తుంది. అందువలన వాళ్ళు దైవలోకంలో అది ఒకే రోజు కింద వస్తుంది. కాబట్టి ఇవన్నీ మీకు అర్థమయ్యేలా తెలియచేయాలి. ఆ గడియలు అక్కడికే వస్తాయి. సతీదేవిని వివాహం చేసుకుంది అమావాస్య రోజు. తదుపరి సతీదేవి అవతారం అంత్యమైన తర్వాత పార్వతీ రూపంగా జన్మిస్తుంది. ఎవరు? పర్వతరాజు కూతురు. ఈ పర్వతరాజు కూతుర్ని వివాహం చేసుకొని వాళ్ళిద్దరు కూడా భూలోకానికి అంటే కైలాసం నుంచి కాశీ క్షేత్రానికి పార్వతీ పరమేశ్వరుల కలయిక కోసం కాశీ క్షేత్రానికి వస్తారు. అంటే అంత అద్భుతమైన క్షేత్రం అది. ఆలోచించండి, కాశీ క్షేత్రంలో వచ్చి మణికర్ణిక, కాశీ క్షేత్రంలో దానికి ముందు వాళ్ళు ఏం చేస్తారంటే, సాక్షాత్ కాశీ క్షేత్రం ఎవరిది? దానికి ముందు మహావిష్ణువుది. మహావిష్ణువు ఏదైనా ధ్యానం కోసం కావాలి నా క్షేత్రం అంటే దాన్ని అందిస్తారు. తర్వాత అక్కడ వాళ్ళు చేసిన తర్వాత ధ్యానం చేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మహావిష్ణు వైకుంఠానికి వెళ్తూ ఉంటే ఆ సమయంలో మహావిష్ణు చెవులో ఉన్న కుండలి అంటే కమ్మ కింద పడుతుంది. మణికర్ణిక అయింది. మణి కర్ణిక, కర్ణిక అంటే చెవు, ఇది పడింది. అది మహావిష్ణు చెవు పోగు పడిన ప్రదేశం అది. చాలా మంది ఏం చెప్తున్నారంటే, పార్వతీదేవి సతీ రూపంగా ఉండేటప్పుడు ఆమె 18 శక్తిపీఠాల్లో ఎక్కడెక్కడైతే ఏదైతే భాగాలు పడ్డాయో ఆ భాగాలు తర్వాత అక్కడ అమ్మవారు ఈ కమ్మ పడింది కాబట్టి అది మణికర్ణిక అయింది అని. అప్పుడు అమ్మవారు ఉండేవారు. దానికి ముందే ఇది జరిగింది. అర్థం చేసుకోండి, దీనికి దానికి సంబంధం లేదు. అమ్మవారు మణిపర్ణకు ముందే అక్కడ మణికర్ణిక ఉండింది. అలా ఈరోజు మనకి దీని గురించి తెలియచేయాలంటే, అక్కడ పార్వతీ పరమేశ్వరులు హిమవంతుని కూతురు ఎవరైతే హిమాలయ పర్వతాల మహారాజు ఉంటారో ఆ మహారాజుకు సంబంధించినట్టుగా హిమాలయాలు పార్వతీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కైలాస పర్వతం ఏదైతే ఉందో అది ఆ హిమ పర్వతుడు పార్వతీ పరమేశ్వరులకి వాళ్ళకు ఉండడానికి ఇదేనిచ్చారు. దానికి ముందు ఆది కైలాసం ఉంది. అదన్నా తెలుసా? పోతే పోనీ ఆది కైలాస్ అంటే దానికి ముందు సాక్షాత్ పరమేశ్వరుడు ఎక్కడుండేవాడు? హిమవంతుడు కైలాస పర్వతాన్ని ఇవ్వక ముందు ఎక్కడుండేవారు శివుడు అంటే దాన్నే ఆది కైలాస అని ఉంది. అది కూడా కైలాస రూపంగానే ఉంటుంది. ఆకాశంలో ఇంక చూస్తే ఓం ప్రకారం కనబడుతుంది. అది మన భారతదేశంలోనే ఉంది. అది ఆది కైలాస్. దాన్ని చూస్తే దీన్ని చూసినట్టే. కానీ ఇక్కడ మానస సరోవరం ఉంటుంది, ఇక్కడ లేదు. దాని నుంచి ఈ రోజు మీకు ఎందుకు తెలియచేస్తున్నా అంటే, అక్కడ పెళ్లి జరిగింది ఎక్కడ? ఆది కైలాసంలో వివాహం జరిగింది. కాశీ క్షేత్రంలో వాళ్ళ కలయిక జరిగింది ఈ ఒక రోజు. అందుకే దీన్ని రంగ్బరి ఏకాదశి అని ఆచరిస్తున్నారు. అయితే మనం ఈరోజు భక్తి భావనలతో ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః అనే నామాన్ని జపించి మంత్రబలంలో ఆ ఒక శక్తిని పొంది తదుపరి ఈరోజు మనం ఏమేం చెయ్యొచ్చు, ఈరోజు ఏంటి విశేషం, ఇవన్నీ తెలుసుకుందాం. ఎలాగో సోమవారం కదా, ఖచ్చితంగా కాస్త శివమహత్యం తెలుసుకుంటే ఎంతో పుణ్యం. ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః. ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః. ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః. ఇక ఈరోజు మనకి ఈ వేలు తర్వాత ఈ 3 వేళ్ళు అంటే చూడండి, ఉంగరం వేలు, చూపుడు వేలు, ఈ మూడు కూడా మన ఎడమ చేతిలో ఇలా పెట్టుకొని ఈ వేలిని దీన్ని ఇలా తాకితే ఇది ప్రకృతి ముద్ర, బ్రహ్మ ముద్ర, జ్ఞాన ముద్ర, కపాల ముద్ర అని కూడా అంటారు దీన్ని. ఈ ముద్రను వేసుకొని ఈరోజు ఎవరైతే తాంత్రిక సాధన చేస్తారో మరియు జ్ఞాన సాధనలో ఉంటారో వాళ్ళు ఈ చూపుడు వేలు బటన వేలికి టచ్ అవ్వాలి. ఈ 3 వేళ్ళు దీంట్లో పెట్టాలి. ఇలా పెట్టి ఓం క్లీం శంకరాయ నమః, క్లీం శంకరాయ నమః అనే నామాన్ని జపిస్తే వాళ్ళ కోరికలు తీరుతాయంట. మంచిది కోరుకుంటే మంచిది, ఎవరికైనా చెడు కోరుకొని మాత్రం ఈ జపం చేయకండి. మనకి ప్రశాంతత కావాలి, శివానుగ్రహం కావాలి అని కోరుకుంటూ ఈ మంత్రాన్ని ఈరోజు 108 సార్లు జపిస్తే అది సిద్ధిస్తుంది. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, చూస్తూ ఉండండి. ఓంకారం
గురుజీ ఇక రంగుబరి ఏకాదశి గురించి వివరిస్తూ ఉన్నారు. ఇక రంగుబరి ఏకాదశి అలా పార్వతీ పరమేశ్వర్లు ఈ ఒక కాశీ అంటే ఏం తెలుసా? అంటే ఎప్పుడు కూడా కాశీ అంటే అంత్యం కానది అని అర్థం. కాశీ. ఇక వారణాసి, వార మరియు అసి ఈ రెండు కలిసినది వారణాసి. ఇక కాశీ క్షేత్రం వారణాసి. ఇక బనారస్, బన్ అంటే పెద్ద అడవి, రస్ అంటే అక్కడ ఆ అడవిలో అద్భుతమైన అమృతం లాంటి పానీయం లభించేది గంగామాత అని అర్థం. వీటికి అన్నిటికీ కూడా బనారస్ అన్నా దానికి అర్థం అదే ఉంది. తర్వాత వారణాసి, కాశీ సాక్షాత్ సాంస్కృతి వరుడు కాశీ అంటే వినాశం లేనిది కాశీ అని అర్థం. ఇటువంటి అద్భుతమైన క్షేత్రానికి వాళ్ళు వచ్చి అక్కడ ఈరోజు శివ పార్వతుల కలయిక జరుగుతుంది. కలయిక జరిగిన తర్వాత వాళ్ళు అక్కడ దైవగణాలు, శివగణాలు ఇవన్నీ వచ్చి రంగ్బరి ఏకాదశిని ఆచరిస్తారు. అలా ఈరోజు మనము సాయంత్రం ఏం చెయ్యొచ్చంటే ఒక ఎర్రటి వస్త్రం పైన పార్వతీ పరమేశ్వర్ విగ్రహాలు ఉంటాయి కదా, పెట్టి ఒక 7 రంగులని చక్కగా మనం చేసుకొని ఆ పార్వతీ పరమేశ్వరులకి అర్చించి నైదీపాలు వెలిగించి పూజించి యథా నైవేద్యం పెట్టాలి. తర్వాత ఆ రంగులన్నీ కలిపి నుదుటిలో, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని నుదుటిలో పెట్టుకోవాలి. ఇలా చేసుకొని ఆ పార్వతీ పరమేశ్వరులకి పూజించాలి. ఈరోజు ఇంట్లో ఇటువంటి క్రియని ఆచరిస్తే మనకి ఎటువంటి చెడు దోషం ఉన్నా, మనకి ఎటువంటి కుటుంబానికి సంబంధించిన ఏదైనా శాపాలున్నా ఇటువంటివి దూరం అయిపోతాయి. పితృదేవతల ఆశీస్సులు మరియు దైవ ఆశీస్సులు దొరుకుతాయి. రెండోది, ఈరోజు ఏదైనా ఇటువంటి కార్యక్రమాన్ని మనం ఆచరిస్తే పార్వతికి కానీ, పరమేశ్వరికి కానీ, శివగణాలకు కానీ ఎక్కడైనా ఎవరికైనా వాక్ ఇచ్చి అది నడుచుకోకపోతే, మర్చిపోయింటే అటువంటి దోషాలుంటే వెళ్ళిపోతాయి. అంటే మీరు తెలిసి తెలియకుండా ఏదో మొక్కులు మొక్కేసింటారు. భగవంతుడా నా కొడుకు పాస్ అయిపోతే నేను ఇది ఇస్తాను, లేకపోతే నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను, లేదో ఇంకోటి ఏదో మొక్కింటారు. లేదో భగవంతుడా నేను ఇల్లు కొనుక్కోవాలి, అది రిజిస్టర్ అయిపోతే నీ ఉండిలో తెచ్చి 1 లక్ష రూపాయలు వేసిస్తాను అని అన్ని దేవతలకు మొక్కేస్తారు. అయిపోయినాక అయ్యో ఇంటికే అప్పులో అయిపోయాము, మనం దేవుడికి ఎక్కడ ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ చెయ్యెత్తేస్తారు. అది వాక్ దోషం. అంటే దేవుడు ఇవ్వని ముందుగా అడిగలే, మీరే వాక్ ఇచ్చేశారు. అది నెరవేర్చుకోకపోతే అది మహాప్రమాదమే. దేవుడైతే మనకి చెడు చేయరు, కానీ ప్రకృతికి తెలుసు కదా నువ్వు వాగ్దోషంలో ఉన్నావని. తర్వాత నువ్వేమనుకున్నా జరగవు అవి. అలా మన జీవితంలో దేవతలు కావాలి అని కోరుకోరు, లేదో మనంతకు మనం ఇచ్చిన తర్వాత దాన్ని నడుచుకోవాలి అనేది ఇక్కడ వచ్చేది. అలాంటిది ఈ రంగ్బరి ఏకాదశి రోజు ఈ శుభగణాలకు మీరు ఏదైనా మాట ఇచ్చి, ఏదైనా మొక్కులు మొక్కి, ఏదైనా తెలిసి తెలియకుండా నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అది చేసి పెట్టాను దేవుడా అని చెప్పి మర్చిపోయిండే వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వారు ఈరోజు పార్వతీ పరమేశ్వరులకి ఈ 7 రంగులతో అర్చించి పూజించి వాళ్ళు మనసు తృప్తి పడిస్తే ఎన్ని మీ మొక్కులున్నా అవన్నీ తీరిపోయినట్టే. ఇది ఈ రోజు ఆచరించి సాయంత్రము మళ్ళీ ఆ పూజించిన రంగునన్నీ తీసి పెట్టుకొని రేపు ఉదయాన్నే ఎవరైతే స్నానం చేస్తారో ఆ నీళ్ళలోకి ఇవి వేసుకొని స్నానం చేస్తారు. ఎప్పుడైతే ఆ నీళ్లు శరీరం పైన పడుతుందో శరీరంతో పాటు దేహశుద్ధి, మనశుద్ధి, ఆత్మశుద్ధి అని త్రికరణ శుద్ధి అంటాం దీన్ని. అది రేపు జరుగుతుంది. రేపు ద్వాదశి గడియల్లో ఉదయాన్నే ఈ రంగుల్ని కాస్త నీళ్ళలో కలిపి మనం స్నానం చేయాలి. ఇది మన శాస్త్రంలో ఉండేది. అంటే రంగ్బరి ఏకాదశి రోజు వారణాసిలో ఇదే విధానంగా ఆచరిస్తారు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న అద్భుతమైన పూజా విధానం. ఇక ఈరోజు మన ఇళ్లలో కూడా మీరు ఏం చెయ్యాలి అని తెలియచేశాను. అదే విధానంగానే ఈరోజు మరొక విశేషం ఉంది. ఈరోజు మహావిష్ణువుకి ఎలా పూజిస్తారు తెలుసా? ఈరోజు మహావిష్ణువుని ఉసిరి చెట్టు రూపంగా పూజిస్తారు. సాయంత్రము లేదా ఈరోజు పొద్దున్నే ఎలాగా అయిపోయింది చేయలేము, ఈరోజు సాయంత్రం దగ్గరలో ఎక్కడైనా ఉసిరి చెట్లు ఉంటే చూడండి, లేదా ఉసిరి చెట్టుని కొనుక్కొని వచ్చైనా ఇంట్లో పూజించవచ్చు. ఈరోజు ఉసిరి చెట్టుని విష్ణు రూపంగా ఆ చెట్టుని మన దేవుడి గదిలో చక్కగా అలంకరించి తదుపరి లక్ష్మీ విగ్రహాన్ని ఆ చెట్టు మొదల్లో పెట్టి లక్ష్మీనారాయణ రూపంగా మాలని అలంకరించి పూజిస్తే లక్ష్మీనారాయణ యోగం ప్రాప్తిస్తుంది. ఇది ఎందుకు జరిగింది అంటే మీకు అందరికీ తెలుసు, భృగ మహర్షి, ఆ మహర్షి మహావిష్ణు యోగ నిద్రలో ఉండేటప్పుడు తెలియకుండానే
తనకు కోపం ఎక్కువయ్యి కుడికాలుతో ఆ మహావిష్ణుని స్పర్శించి వక్షస్థలంలో ఉన్న లక్ష్మీదేవి అలిగి భూలోకానికి వస్తే అప్పుడు భృంగ మహర్షి ఇంట్లోనే కూతురుగా జన్మిస్తుంది. ఇదంతా మీకు తెలుసు కదా. ఆయనకు అది గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే లక్ష్మి మనం ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఇక ఇక్కడ భూలోకంలో ఈ శాపం అంతా బ్రాహ్మణులకి తగిలి మంచి వాళ్ళకి తగిలి కష్టమైపోతుంది అని చెప్పి ఆ సమయంలో శ్రీనివాస రూపంగా మహావిష్ణు కిందకొచ్చి తర్వాత పద్మావతి లక్ష్మీదేవిని వివాహం చేసుకున్న వృత్తాంతం మనకు తెలుసు. అయితే అదే విషయాన్ని ఈరోజు మీకేం తెలియచేస్తున్నా అంటే ఈరోజు ఈ ఒక్క విషయంలో లక్ష్మీదేవి మరియు సాక్షాత్ మహావిష్ణు ఒకరినొకరు చూసుకున్న రోజు అని అర్థం ఈ ఏకాదశి రోజు. అందుకే ఈ రోజు దాని ప్రకారం మహాలక్ష్మిని ఉసిరి చెట్టు కింద పెట్టి పూజించి లక్ష్మీనారాయణని అర్చించి ఆరాధిస్తే సాక్షాత్ లక్ష్మీ అనుగ్రహం మనింటికి వస్తుంది, స్థిర లక్ష్మి ఉండిపోతుంది. ఈరోజు సాయంత్రం ఇది కూడా ఆచరించవచ్చు. గుర్తుంచుకోండి, ఈరోజు తప్పకుండా మీరు ఉసిరి చెట్టుని ఇంట్లో కుండలో పెట్టి దేవుడి గదిలో పెట్టి లక్ష్మీ విగ్రహాన్ని ఆ ఒక ఉసిరి చెట్టు మొదల్లో పెట్టి భక్తి భావనలతో పూజించి వాళ్ళకి అర్చించి తర్వాత ఒక షాలు అంటే మనం ఒళ్ళిపైన వేసుకుంటాం చూడండి, దాన్ని మహావిష్ణు రూపంగా ఆ ఒక ఉసిరి చెట్టుకి కప్పి దాన్ని పూజించి మన ఇంట్లో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఉంటే వాళ్ళకి ఆ వస్త్రాన్ని అలంకరిస్తారు. రేపు ఎల్లుండి ఎప్పుడైనా ఆ వస్త్రాన్ని వాళ్ళు అలంకరించుకుంటే దీర్ఘాయుష్యులు అవుతారు. తర్వాత ఆ వస్త్రాన్ని అలంకరించుకుంటే సాక్షాత్ నారాయణ రూపము అని అర్థం, అంటే మహావిష్ణు అనుగ్రహం వాళ్ళకు ఉంటుంది అని. అందుకే ఈరోజు ఆ వస్త్రాన్ని పెట్టి పూజించి చక్కగా అందించండి. పిల్లలకి అలంకరించుకోండి. మహావిష్ణు అనుగ్రహంతో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో ఒక పండుగ వేడుక జరుపుకున్నట్టు ఉంటుంది. చక్కగా ఆచరించండి. గురుజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు ఉదయాన్నే ద్వాదశి ఉంటుంది. రేపు అనుకూలమైతే రేపు ఉదయాన్నే లేచి ద్వాదశి గడియల్లో మహావిష్ణువుకి రేపు ఉదయాన్నే పూజించి యథాశక్తి ఆరాధన చేసి తులసి అర్చన చేసుకోండి. ఇది చాలా మంచిది. మరియు రేపు ఉదయాన్నే రేపు నక్షత్రానికి మీరు విశేషంగా దేవీ ఖడ్గమాల పారాయణం చేసుకుంటే సమస్త శత్రు దోషం తగ్గుతుంది. అంతేకాదు రేపు ఒక విశేషమైన పూజ ఉంది. ఆ పూజని ఈరోజు మనము ఆచరించిన రంగులు ఉంటాయో వాడిని నీళ్ళకి వేసుకొని స్నానం చేసుకొని కొంచెం అలాగే పెట్టుకోండి. రేపు దాన్ని ఎలా చేస్తే పితృదోషాలు పితృశాపాలు పితృణాలు తగ్గుతాయో దాన్ని రేపు వచ్చి తెలియచేస్తా. గురుజీకి ఈరోజు యోగక్షేమాలు ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్లు ఉంటాయి దేవాలయం దగ్గర. మనం ఒక చెంబులో నీళ్లు దాంట్లో చిన్నగా నువ్వుల నూనె ఒక చిటికైనా వేసుకోవాలి. వేసుకొని రావి చెట్టుకి ముట్టుకోకుండా 9 ప్రదక్షిణలు వేసి స్వామి అశ్వత్థనారాయణ నాకు సమస్త విధమైన శత్రు బాధ నుంచి విముక్తి చేయి, శని దోషం నుంచి నివృత్తి చేయని ఆ ఒక దీనికి పోసేసి రావాలి. అది కానప్పుడు దగ్గరలో ఎక్కడైనా నవగ్రహాలు ఉంటే ప్రదక్షిణ చేసుకొని రండి. శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది. లేదా ఇంట్లోనే కూర్చొని కాలభైరవాష్టకమైన చదువుకోండి. కాస్త శత్రు బాధ శని దోషం తగ్గుతుంది.